హాయ్ ఫ్రెండ్స్, మార్నింగ్ వచ్చేసి వారణాసి నుంచి గయకైతే స్టార్ట్ అయిపోయాయి అనమాట. మెడ్రాస్ టూర్ ట్రావెల్స్ నుంచి మాట్లాడుకున్నాము. మా సత్రం పక్కనే ఉంటుంది. 6,000 తీసుకుంటారని చెప్పాడు. పికప్ ప్లస్ మళ్ళీ వారణాసిలో డ్రాప్ అనమాట. సో అరౌండ్ మనం కార్లో వెళ్ళచ్చు, ప్లస్ ట్రైన్స్ ఉంటాయి, బస్సెస్ ఉన్నాయి. మేమైతే కార్ మాట్లాడుకున్నాము. ట్రైన్ కన్వీనియంట్ అయితే టైమింగ్ వెళ్ళడానికి ఉంది, రిటర్న్ రావడానికి లేదనమాట. సో మనం 4కి బయలుదేరి 10 కల్లా అరౌండ్ 9:30 కల్లా వచ్చేసాం అనమాట. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. బస్సెస్ అయితే చూడాలి. సో టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఈ టెంపుల్ నేమ్ వచ్చి విష్ణుపాద దేవాలయం అంటారు. ఇక్కడ ప్రాముఖ్యత ఏమిటంటే నల్లరాతి పైన మహావిష్ణువు పాదముద్ర ఉంటదన్నమాట. గయాసురుడు అనే అసురుడిని విష్ణువు ఇక్కడే సంహరించాడని పురాణాలు చెప్తాయి. ఈ టెంపుల్ ఫల్గుణ నది ఒడ్డున ఉన్నది. సో ఇక్కడ పితృ కార్యక్రమాలు చేస్తారనమాట. చనిపోయిన పూర్వీకుల పిండ ప్రదానం చేయడానికి ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రశస్తమైన ప్రదేశము. ఇక్కడ పిండ ప్రదానం చేస్తే పూర్వీకులకు మోక్షం లభిస్తుందని నమ్మకము. నేను ఇక్కడ పిండ ప్రదానం చేశాను. సో వీడియో అయితే తెలియదు. ఇక్కడ తెలుగు పంతులు అయితే ఉంటారనమాట. 1800 అని చెప్పారు. సో మాసికము దాన్ని బట్టి ఉంటది అనమాట. ఇక్కడ పిండ ప్రదానం చేసిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకొని ఆ పాదాల వద్ద మన పిండ ప్రదానాన్ని సమర్పించాలన్నమాట. సో నేను అయితే సమర్పించి బాగా దర్శనం చేసుకుని బయటికి అయితే వచ్చేసాను అనమాట. లోపలిది అయితే టెంపుల్ చూపిస్తా చూడండి. చాలా పురాతనమైన టెంపుల్ అనమాట ఇది. ఇక్కడ చాలా మంది తెలుగు అందరూ వచ్చి పిండ ప్రదానం అయితే చేస్తారు. ఇది చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. సో దర్శనం అయితే చేసుకుని ఒక ప్రదక్షిణం అయితే చేద్దాం అనుకుంటున్నాము. ఒక ప్రదక్షిణం అయితే చేసామన్నమాట. చేసి ఇంకా బయటికి అయితే వచ్చేసాము. ఇంకా బయట నుంచి చూడండి టెంపుల్ ఎలా ఉందో. సో ఇది బయటికి అయితే వచ్చేసామన్నమాట. నెక్స్ట్ ఇంకా మంగళ గౌరి టెంపుల్ కి అయితే వెళ్తున్నాం అనమాట. మంగళగౌరి టెంపుల్ కి అయితే వచ్చేసామన్నమాట. ఇది 18 మహాశక్తి పీఠాల్లో ఒకటి. ఈ ప్రాముఖ్యత ఏంటంటే సతీదేవి శరీర భాగాలు పడిన పవిత్ర స్థలాలు ఇది ఒకటి. కొండపైన ఆలయము భక్తులకి ఎంతో శక్తివంతమైనగా పరిగణించబడుతుంది. సో లోపల దర్శనం చేసుకుని అయితే వచ్చేసామన్నమాట. సో ఇంకా మేము బుద్ధగయకి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. మంగళగౌరి టెంపుల్ నుంచి బుద్ధగయకు ఒక 15 కిలోమీటర్స్ ఉందన్నమాట. అరౌండ్ 20 మినిట్స్ పడుతుంది. సో గౌతమ బుద్ధుని స్టోరీ అయితే తెలుసుకుందాం. పాలించే రాజు నుంచి బోధించే గురువుగా ఎలా మారారో అనేది ఒక స్టోరీ అయితే ఉంది, చూద్దాము. సిద్ధార్థ గౌతముడు సుమారు 2600 సంవత్సరాల క్రితం నేటి నేపాల్లోని నుమునిలో ఒక రాజకుమారి కుటుంబంలో జన్మించాడు. సో ఆయన జన్మించినప్పుడు వాళ్ళ తండ్రి గారు జాతకం చూపిస్తే వాళ్ళు ఏమన్నారంటే రాజు గాని ఆధ్యాత్మిక గురువు గాని అవుతారని చెప్పారనమాట. సో తన కొడుకు సన్యాసి కాకూడదని రాజుగారు అతనికి అన్ని సుఖాలతో పెంచాడనమాట. రాజు నుంచి బయటికి పంపించలేదు, సుఖాల మధ్య పెంచారనమాట. కానీ 29 సంవత్సరాల వయసులో సిద్ధార్థుడు మొదటిసారి రాజభవనం దాటి బయటికి వచ్చినప్పుడు ఆయనకి 4 దృశ్యాలు గమనించాడనమాట. ఒకటి, ముసలివాడు, వృద్ధాపం అందరికీ తప్పనిది తెలుసుకున్నాడు. ఒక రోగి, 4 వ్యాధులు ఎవరికైనా రావచ్చని గ్రహించాడు. ఒక శవం, మరణం అనేది జీవితపు అంతిమ సత్యమని అర్థం చేసుకున్నాడు. ప్రశాంతమైన సన్యాసి, జీవితంలోని బాధలు నుండి విముక్తి పొందే మార్గం సన్యాసం అని ఉందని భావించాడు. సో అప్పుడు సత్యాన్వేష గురించి ఆయన అన్వేషించాలని చెప్పి రాజ్యాన్ని, భార్యని, కొడుకును వదిలేసి 6 సంవత్సరాలు అడవులకు వెళ్ళిపోయాడు. సో 6 సంవత్సరాల పాటు కఠినమైన తపస్సు మరియు ఉపవాసాలు చేసినప్పటికీ అతనికి మనశ్శాంతి లభించలేదు. అది అతిగా సుఖపెట్టడం లేదా శరీరాన్ని అతిగా కష్టపడడం రెండూ కాకుండా మధ్య మార్గం సరైన ఆయన గుర్తించాడు. బీహార్ లోని బుద్ధగయలో ఒక బోధి వృక్షం కింద ధ్యానం చేస్తూ 35 వయసులో వైశాఖ పౌర్ణమి నాడు ఆయనకు జ్ఞానోదయం కలిగింది. అప్పటి నుండి ఆయన బుద్ధుడు అనే జ్ఞానోదయం పొందినవాడు అని పిలువబడ్డాడు. బుద్ధుడు తన మొదటి ప్రసంగాన్ని వారణాసి సమీపంలోని సారనాథ్లో 5 శిష్యులకి బోధించాడనమాట. ఇలా ఆయన గురువుగా మారాడనమాట. సో మేమైతే దర్శనానికి అయితే వెళ్తున్నాము. సో లోపల మొబైల్ అయితే అలో ఉండదు అనమాట. సో దర్శనం చేసుకొని వచ్చి మళ్ళీ వీడియో. సో దర్శనం చేసుకొని అయితే వచ్చేసాం అనమాట. బాగా దర్శనం అయితే అయ్యింది. ఒక శాలవలు అయితే ఇచ్చేసారనమాట. సో లోపలైతే చాలా డెవలప్ అయిందనమాట. చాలా బాగా ఇక్కడ అయితే డెవలప్ అయిందనమాట. మేము ఆల్మోస్ట్ 10 years తర్వాత 2015లో వెళ్ళినాము. తర్వాత మళ్ళీ ఇప్పుడే అనమాట. సో చాలా బాగా డెవలప్ అయితే చేశారు. బాగా దర్శనం అయితే అయిపోయిందనమాట. సో ఇక్కడ నుంచి బయటకి అయితే వచ్చేసాము.
దర్శనం చేసుకుని అయితే ఇంకా బ్యాక్ టు వారణాసికి అయితే వెళ్ళిపోతాం అనమాట. కార్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో చాలా ప్రశాంతంగా చాలా మంది జనాలు అయితే వచ్చారనమాట. ఇక్కడ మంది ఫారినర్స్ అయితే ఎక్కువ వస్తారనమాట. చూడండి చాలా మంది అయితే ఉన్నారు ఇక్కడ. సో అదే గోపురము. సో ఇంకా మేము కార్ దగ్గరికి అయితే వచ్చేసి స్టార్ట్ అయితే అయిపోయాము అనమాట. వారణాసికి ఆల్మోస్ట్ 6 hours పడుతుంది ఇప్పటి నుంచి మళ్ళీ. సో చాలా దూరం అయితే ఉందన్నమాట. ఇక్కడ మెడ్రాస్ ట్రావెల్స్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్ చెప్పాడు. 6,000 అరౌండ్ 250 kilometers అనమాట. సో ఇంకా మనకి ఏమి సంబంధం లేదు, డీజిల్ పెట్రోల్ అన్ని వాళ్ళే చూసుకుంటారు అనమాట. సో రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఒక ఫస్ట్ టోల్ అయితే వచ్చేసింది, గయా పాట్నా ధోబీ సెక్టార్ అని. సో ఇక్కడైతే చాలా వరకు సిఎన్జీలు వాడుతున్నారు అనమాట. మన హైదరాబాద్ అయితే కష్టంగా ఉంటుంది సిఎన్జీలు, ఇక్కడైతే చాలా ప్రతి బంకులలో దొరుకుతుంది అనమాట సిఎన్జీ. సో చాలా హైవే అనమాట, బాగానే ఉంది రష్. సో ఆల్మోస్ట్ ఇంకా మనం ఇంకో థర్డ్ టోల్కి అయితే వచ్చేసాము. సో వారణాసికి వెళ్ళేది 10-10:30 అవుతుంది అనుకుంటా. సో చాలా ఫాస్ట్గా అయితే వచ్చేసాము. ఎక్కడ అయితే ఆగలేదన్నమాట. సో వారణాసి వచ్చి ఉత్తరప్రదేశ్, గయా వచ్చి బీహార్ అనమాట. సో అరౌండ్ 250 to 260 kilometers వస్తుంది. సో వారణాసి దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. సో ఇలాగ ఎంటర్టైన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్